ఏపీలో ఇప్పుడు ఎన్నికలేవీ లేకపోయినా కర్నూలు జిల్లా టీడీపీ పార్టీలో మాత్రం హడావిడి కనిపిస్తోంది. అందుకు కారణం లేకపోలేదు. జిల్లా అధ్యక్ష పదవి ఎంపికకు అధిష్టానం చేస్తున్న ప్రయత్నం, పీఠాన్ని దక్కించుకునే క్రమంలో నేతలు పడుతున్న పోటీతో ఈ పరిస్థితి నెలకొంది. జిల్లాలో చాలా కాలం తరువాత టీడీపీ అత్యధిక నియోజకవర్గాలను గెలుచుకోవడంతో పాటు పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకొని మంచి ఊపు మీద ఉంది. ఎన్నికల తర్వాత పార్టీకి కష్టపడి పనిచేసిన నేతలకు నామినేటెడ్ పదవులు ఇచ్చి చంద్రబాబు అసంతృప్తి వర్గాలను శాంతింపజేశారు. అయితే కర్నూలు జిల్లా కమిటీని త్వరలోనే పునర్నిర్మిస్తామని కడప మహానాడులో స్పష్టం చేశారు. దీంతో అప్పటి నుంచి ఆశావహ నాయకుల్లో హడావిడి మొదలైంది. టీడీపీ జిల్లా నూతన కమిటీ నియామకం కొరకు అధినేత చంద్రబాబు సూచన మేరకు త్రిమెన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ బీకే పార్థసారథి, పాలిట్ బ్యూరో సభ్యుడు నక్క ఆనందబాబు ఉన్నారు. ఇటీవల కమిటీ కర్నూలు జిల్లాలో పర్యటించి అన్ని నియోజకవర్గాల కీలక నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ అయ్యింది. ప్రతి ఒక్కరి నుంచి అభిప్రాయంను సేకరించారు. ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎంపికకు వారి నుంచి స్పష్టత తీసుకునేందుకు ప్రయత్నించారు త్రిమెన్ కమిటీ సభ్యులు. జిల్లా అధ్యక్ష పదవికి పోటీ అయితే గట్టిగానే ఉంది. గతంలో ఎమ్మెల్యే టికెట్ కోల్పోయిన కొంతమంది నేతలు ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవికి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పేరును సిఫారసు చేయమని కోరుతున్నారట. చాలా కాలంగా తాము పార్టీ కోసం కష్టపడ్డాం, ఇప్పుడు మాకు అవకాశం ఇప్పించండని పలువురు సీనియర్ నేతలు మనస్సులోని మాట బయటకు పెడుతున్నారట. ఈ జాబితాలో కర్నూలు సిటీ అధ్యక్షులు నాగరాజ్ యాదవ్, కేఈ జగదీష్ గౌడ్, నంద్యాల నాగేంద్ర పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నా వీరితో పాటు ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు సైతం పార్టీ జిల్లా అధ్యక్షునిగా అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మరోసారి పదవి ఆశిస్తున్నారట. తానే పదవిలోనే కొనసాగుతాననే ధీమా సైతం వ్యక్తం చేస్తున్నారట. గడ్డు కాలంలో పార్టీని కాపాడిన రోజులను అధిష్టానం మర్చిపోదని, ఎమ్మెల్యే టికెట్ వదులుకున్న సంగతిని ఆయన గుర్తు చేస్తున్నారట. మళ్ళీ అధినేత తనపైనే నమ్మకం ఉంచి మరోసారి అవకాశం కల్పిస్తారన్న గట్టి నమ్మకంతో ఉన్నారట తిక్కారెడ్డి. జిల్లాలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు సైతం తిక్కారెడ్డికి మద్దతు ఇవ్వాలని అధినేతకు తమ అభిప్రాయం చెప్పారని పార్టీ వర్గాల కథనం. మరోవైపు మంత్రి టీజీ భరత్ నాగరాజు యాదవ్కు మద్దతుగా ఉన్నారనే వార్త పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. నాగరాజు యాదవ్ స్వయంగా చంద్రబాబు, లోకేష్ను కలిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారట. మరోవైపు కేఈ జగదీష్ గౌడ్, నంద్యాల నాగేంద్ర కూడా తమ పరిచయాలతో పై స్థాయిలో లాబీ చేస్తున్నారట. త్రిమెన్ కమిటీ పర్యటన సమయంలో కూడా వీరంతా జిల్లా నాయకులతో ముఖాముఖి జరిపి తమ వాదనలు బలపరిచారు. కమిటీ వీరి అభిప్రాయాన్ని నేరుగా అధినేతకు నివేదించిందట. ఇక్కడ జిల్లాలోని గ్రామస్థాయి కార్యకర్తలు, మండల నేతలు మాత్రం మాకు అందుబాటులో ఉండే నేత అవసరమని అభిప్రాయపడుతున్నారు. పార్టీ కష్టకాలంలో నిలబెట్టిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కింది స్థాయిలో నాయకులు స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద ఈ కసరత్తులో ఎవరు గెలుస్తారని, అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందన్న ఆసక్తి మరింత పెరుగుతోంది. ఇప్పటికే త్రిమెన్ కమిటీ రిపోర్టు చంద్రబాబు చేతుల్లో ఉందట. ఆయన సమీక్ష తర్వాతే తుది నిర్ణయం వెలువడనుందట. జిల్లా అధ్యక్ష పదవికి బరిలో ఉన్న నేతలంతా ఇప్పుడు తమ లాబీని చివరి దశకు చేర్చుతున్నారు. టీడీపీ వర్గాల్లో మాట ఒక్కటే, బాబుగారు ఫోన్ ఎవరికి వస్తుందో వారే కర్నూలు టీడీపీ కొత్త కెప్టెన్ అంటున్నారు.